బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,205 ఏకగ్రీవాలతో పాటు 11,497 మంది సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా చూస్తే 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీళ్ళందరి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలు వారి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు అప్పగిస్తారు. నేడు గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,205 ఏకగ్రీవాలతో పాటు 11,497 సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీళ్ళందరి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో వారి ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు అప్పగిస్తారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు దోపిడీకి గురైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కృష్ణానది పారేదే పాలమూరులో, కానీ సమైక్య రాష్ట్రాల్లో పాలించిన పాలకులు పాలమూరును నాశనం చేశారన్నారు. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, ఎడమ కాల్వ ప్రాజెక్టుల ద్వారా 174 టీఎంసీలు పాలమూరుకు రావాలి. వాస్తవంగా అలా జరగలేదన్నారు. ఏపీ ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా మారిందన్నారు కేసీఆర్. పాలమూరులో 308 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తోంది. మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు పథకం కొత్త స్కీమ్ ఏం కాదన్నారు. ఉద్యమ సమయంలో కృష్ణా గోదావరి వాటాలపై పోరాడినప్పటికీ తమ వాదనను ట్రైబ్యునల్ పట్టించుకోలేదన్నారు. బచావత్ ట్రైబ్యునల్ పంపకాల్లో మన వాటా పొందుపరిచామని చెప్పారు. పాలమూరు నిరాదరణకు గురవుతోందని బచావత్ అన్నారని తెలిపారు కేసీఆర్. నాడు పాలమూరు గురించి గంటెడు నీళ్లు అడిగిన వాళ్ళు లేరన్నారు. బచావతే 17 టీఎంసీల జూరాల ప్రాజెక్టుకు కేటాయించారన్నారు గులాబీబాజ్. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ అధినేత విమర్శించారు. 2 ఏళ్లైనా పాలమూరు ప్రాజెక్టులో తట్టడి మట్టైనా తీయలేదు. ఎంతసేపు భూములు అమ్ముకుందామనే యావలో ఉంటేలా రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు కేసీఆర్. కేవలం 40 టీఎంసీలు చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారన్నారు గులాబీ దళపతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతాం. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం, ఇకపై మౌనంగా ఉండేది లేదు. పాలమూరుపై కేంద్రాన్ని ఎండగడతాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చుంటే మేమేనా పూనుకోవాలి కదా. కళ్ల ముందు ఇంత మోసం జరుగుతుంటే కేసీఆర్ మౌనంగా ఉంటారా? అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టుగా ఆయన తెలిపారు.
ఇక ఇవాల్టి వరకు ఒక కథ, రేపటి నుంచి మరో కథ. తెలంగాణ కోసం ఎందాకైనా పోరాడతాం, ఎలాంటి మొహమాటాలు ఉండవన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అని విమర్శించారు. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కలవ కుర్తి, మన్ను, మశాన్ రకరకాల పునాదురాలు వేసుకుంటున్నాయి. ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా చూస్తానికా ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయం అయితే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆలంపుట్టు గద్వాల పాదయాత్ర పెట్టి తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయడం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. చాలాసార్లు చెప్పేది నేను. రకరకాల బీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి కానీ రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డెడ్ ఇప్పుడు ఉంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నాడంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది, ఇంకా అవుతూ ఉన్నది. పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన లేడేవాడు, ఇంత కేటాయించండి, ఈ కరువు జిల్లా ఉంది అడిగేవాడే లేడు. ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా 17 TMC జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాం. సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్టుని ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు, వేరే కాడ కట్టద్దు, ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే, దానికే అలాట్ చేస్తున్నాం అని చెప్పి కండిషన్ పెట్టిండు ఆయన. ఇది ట్రిబ్యునల్. అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మీరు 90 TMCలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది, ఒకటి DPR తిప్పి పంపించారు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లూకాండం లేదు, తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? 10 TMCలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం DPR పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాశాడు. వాడు చెప్పిండా చెప్పలేదా భగవంతుని గారికి 45 TMCలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకుని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా? ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావా ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది, దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు, మాకు వచ్చిన 21 TMC మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 TMCలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు? ఇప్పుడు ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? ఇక్కడ ప్రభుత్వం ఉందా? మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రాయి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు ఎంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకొకటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, అలాగా చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దినం ఈరోజు డిసిషన్ అయిపోయింది. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటుంది. సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంది. జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. NCRB రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వంలో భ్రష్టమైంది. ఇదిలా ఉంటే కేసీఆర్పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులని ప్రజలకు మరణ శాసనం రాశారన్నారు. కృష్ణా నీటి వాటాలపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు సీఎం.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని జనవరి 2 నుంచి కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దామన్నారు. బహిరంగ సభలు కాదు, అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. చెంచాలతో చర్చ కాదు, కేసీఆర్తో చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్కి అవమానం జరగకుండా చూసే బాధ్యత తందన్నారు. 2023 డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గ. ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ నాశనం చేశారన్నారు. 1,00,000 కోట్ల అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసీఆర్ కారణమని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలు 90% అబద్ధాలని, కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారన్నారు. ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద 90% అబద్ధాలు, అసత్యాలు మాట్లాడడం, అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్ గా 10 years చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు అంతకుముందు ఈయన ఎప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ అని, ఏదో ప్రెజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. అసలు ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనని మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద పోపి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. అది కాకుండా బహుశా ఎవరు కూడా తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే వర్ణించారు. ఆ బ్యారేజెస్ కూలిపోయినాయి. ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కారణమని ఒక సుప్రీంకోర్టు జడ్జు మరి ఆయన రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ లో మళ్ళీ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా వర్ణించాలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు కమిషన్ల కక్కుర్తిలోనో, అవగాహన లేకపోవడమో, లేకపోతే అసమర్థతనో, లేకపోతే చాతగానితనమో, లేదా వాళ్ళు దద్దమ్మలు తర్వాత తెలియదు కానీ వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి, రైతులకి చేసిన ప్రయోజనం మరి ఆల్మోస్ట్ జీరో, శూన్యంకి దగ్గర. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ కూలిపోయినాయి. అది మేం చెప్పడం లేదు. భారతదేశంలో పార్లమెంట్ లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది, విజిలెన్స్ కమిషన్ అన్నారు, సుప్రీం కోర్టు జడ్జితో ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్ కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండ్ వైకేరియస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ ఆ లేఖ సారాంశంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించిందా? కనీసం సీఎం రేవంత్ మిమ్మల్ని కలిసిన సమయంలో అయినా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా అంటూ కిషన్ రెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తంగా మారతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖపై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. కిషన్ రెడ్డి లేఖకు విలువ లేదన్నారు ఆయన. విదేశాల్లో ఉన్న నల్లధనం ఎప్పుడు తెస్తారు, ఒక్కొక్కరికి 15 లక్షలు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 11 ఏళ్లుగా మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ, ఏపీలో మోడీ జీరో అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసినారు కదా మీరు, మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఎందుకు రాయలేదు? ఒక లెటర్ మీరు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఒక లెటర్ రాసేది ఉండే. ఏం లెటర్ రాయాలి మీరు? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా భారతదేశానికి, బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఇచ్చిన వెంటనే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న
మారుమూల గ్రామాలకు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలలున్న గ్రామాలలో పేదవాడికి అకౌంట్లో 15 లక్షలు వేసుకుంటూ భారతదేశంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి మీరు పేదవారికి అకౌంట్లలో వేస్తామని మీరు చెప్పినారు. మీ మొదటి వాక్యం అదే ఈ దేశ ప్రజలకు. రెండవది, ప్రతి సంవత్సరము మీరు చదువుకున్న యువతీ యువకులకు సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇస్తానని ఆ రోజు మోడీ గారు అన్నారు. ఇది 11వ సంవత్సరం, 3వసారి ప్రధానమంత్రిగా మీకు అవకాశం దేశ ప్రజలు మీకు ఇచ్చినారు. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే కంటే ముందు ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాసి ఉంటే అప్పుడు మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే నైతిక హక్కు మీకు ఉండేది. కాంగ్రెస్ సర్కార్ హేట్ స్పీచ్ చట్టాన్ని తేవాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన హేట్ తరహాలోనే తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తేవాలని చూస్తున్నారని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ పార్టీ చీఫ్ అన్నారు. హిందువులను తిట్టేవాళ్లకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు తెస్తోందని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని, ఫ్యూడలిజం పాలన తరహాలో తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూశారని అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం ఒక్క బీజేపీ అని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ధీమా వ్యక్తం చేశారు. బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు. ఏముంటది, కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ లాని 1 టైం పాస్వర్డ్ కానీ మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు, వాళ్ళ పనితీరుని చూశారు, వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు. ఏముంటది, కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ